శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి. ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతమైన యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఆకస్మికముగా ధనము వచ్చేటువంటి చోట కొంచెం నెమ్మదిగా చేతికి రావటం అనేది అందుతుంది. కానీ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అది పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మౌనముగా ఎవరికి ఎటువంటిది తెలియకుండా అడుగులు వేసి దాన్ని విజయాన్ని సాధించేటువంటి విధానముగా మీ యొక్క ఇది ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా గుంభనముగా మీది మీరే తీర్చుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ఇంకొకరికి చెప్పకుండా జాగ్రత్తగా అడుగులు వేసి దాన్ని సమన్వయము చేసుకోగలుగుతారు. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. కళాకారులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలవంతముగానే ఉన్నది గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది కొంతమందికి. కానీ మంచి చోటికే వెళతారు, శాలరీలు పెరుగుతాయి, ప్రశంసలు పొందుతారు. కొంతమందిని వదులుకోవడానికి ఇష్టపడరు కూడా. మీరు ఇక్కడే ఉండాలి అనేటువంటి భావనతో మిమ్మల్ని ఏరి కోరి మిమ్మల్ని పెట్టుకొని ముందుకు నడవాలి అని చూస్తారు. మీ వలన పక్క వాళ్ళకు కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉన్నది. గుంభనముగా జాగ్రత్తగా చేసుకొని విజయం వైపు మీ అడుగులు ఉంటాయి కాబట్టి మీ యొక్క నడవడిక అందరికీ నచ్చుతుంది గాక. అందువలననే మిమ్మల్ని అందరూ కోరుకుంటారు. దైవానుగ్రహం మీకు బాగా ఉన్నది. బట్ మీరు ఎక్కువగా పూజలు అనేటువంటివి పాల్గొనలేకపోతూ ఉంటారు. కొంతమందికి కొన్ని అవకాశాలు మీరు తప్పకుండా మీ చేతి నుంచి జరగాల్సినటువంటి అన్ని కూడా జరిపిస్తారు.
కీర్తి ప్రతిష్టలు పొందుతారు, ఇంట్లో శుభకార్యాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుండి జరుపుతారు, భూములు కొంటారు, ఇల్లు కొంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి, భూ క్రయ విక్రయాలను మంచి లాభాలు కూడా పొందుతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. సినిమా రంగంలో ఉన్న వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగానే ఉన్నది, అద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు.